నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు బాగా చదివి మీ లక్ష్యాలను చేరుకోవాలని బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హిరియా నాయక్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులు సంపాదించి తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టుకోవాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన పాఠశాల అంటే ప్రేమ అభిమానాలు ఉన్న స్టూడెంట్, నాకైతే స్టూడెంట్ కాబట్టి యువకుడు ఈ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలని. ఎంత నీటిగా ఉన్నదని కాదు, నువ్వు ముందు 2-3 రోజులు పోయి చూడు, తర్వాత తెలుసది అని చెప్పిరు. తర్వాత వచ్చిన మంచి రూమ్ ఇచ్చిరు. ఫస్ట్ బాగాలేదు అనుకున్నా కానీ తర్వాత నచ్చింది. అట్లే 7th, 8th, 9th, 10th లాస్ట్ కి 10th వచ్చేసిన. మన పాఠశాల నుండి మరియు మన ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకోవడము చాలా ఆహ్లాదకరం ఉంది, మంచిగా ఉంది. కాబట్టి ఈరోజు మన పాఠశాలకు అధ్యక్షత వహిస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయలక్ష్మి గారు మరియు మనం ఇదే సంవత్సరం జరుపుకుంటూ పోదాము. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నది కాదు. ఈ కార్యక్రమం నుంచి మనము ఏం నేర్చుకుంటాం పిల్లలు వినాలి. ముందు మనము ఈ వేదిక ద్వారా ఏం నేర్చుకుంటాము, ఏం సందేశాన్ని మనం గ్రహిస్తున్నాము, పిల్లలకు ఏమిస్తున్నాం. మనం 10th క్లాస్ వాళ్ళకు ఏదో వచ్చినాం కదా, కూర్చున్నాం కదా, మనం చేస్తున్నాం అనేది కాదు. ఈ యొక్క వేదిక ద్వారా ఈ రోజు ఈ సమావేశం ద్వారా ఈ రోజు కార్యక్రమం ద్వారా మనము వాళ్ళని 10th క్లాస్ వాళ్ళకు మనము ఏం చెప్పగలుగుతారు, వాళ్ళు మనకి ఏం చెప్పగలుగుతారు, ఉపాధ్యాయులు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం ఆశీస్సులు ఇస్తారు. ఇటువంటి కార్యక్రమం అనమాట. ఏదో వస్తే పాఠ్యం పోతే అనేది కాదు. ఇది పెద్ద గొప్ప కార్యక్రమం. సంవత్సరాంతం మొత్తము ఇప్పుడు మన దగ్గర 6 సంవత్సరాలు చదివిన పిల్లలు 5 సంవత్సరాల వాళ్ళు ఎవరు 10th వాళ్ళు. మీరు కూడా 5 సంవత్సరాలు చదువుతారు. కానీ 5 సంవత్సరాలు చదివిపోయి ఇక్కడ వాళ్ళు ఏం పెట్టిపోయారు, వాళ్ళ మంచి పనులు ఏమున్నాయి, ఇక్కడ ఏం చేసిపోయిన వాళ్ళు, ఏ గొప్పతనం చేసిండ్రు, ఎవరికి గౌరవం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరి ద్వారా గౌరవం పొందిండ్రు, వాళ్ళు ఏం నేర్చుకున్నారు అవనేది మనకు వాళ్ళు చెప్తారు. మీరు కూడా ఏంది, వాళ్ళు ఎట్లా చేస్తారో, వాళ్ళు ఏం చేసిండ్రో ఆ రకంగా మీరు కూడా అక్కలు ఎట్లా చేసిండ్రో చెల్లెలు కూడా అదే రకంగా మీరు కూడా చెయ్యాలి. వాళ్ళు మనకు చెప్తారు. ఆ రకంగా ఈ రోజు నెవరేసుకున్నాను మనం. ఏమని వాళ్ళు మంచి చేసినాయి, వాళ్ళు మనకేం చేసినాయి, పాఠశాలకు రావడం రెగ్యులర్ గా, మనం ఎట్లా పాస్ కావాలి, ఎట్లా మంచి పేరు తీసుకురావాలి, అమ్మ నాన్నలకు ఏం పేరు తేవాలి, పెద్దలకు ఏం పేరు తేవాలి, మన మండలికి ఏం తీసుకురావాలి అనేది చదువుతో పాటు మంచి చెడులు కూడా మన ఇంట ఉంటాయా. చదువుతో పాటు మన ఇంట మంచి చెడులు కూడా ఉంటాయి. మన విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంటాయి. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, ఏం నేర్పిన వాళ్ళు, మనం ఏం నేర్చుకున్నాం అనేది ఈ విషయాలు మనము గ్రహించాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు మరియు మన టైం దొరికి మనం మాట్లాడతా. ఒకసారి ఉపాధ్యాయులకు థ్యాంక్స్ చెప్తూ ఉపన్యాసం ముగిస్తున్నా. అదే రకంగా మన జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు షరీఫ్ సార్ గారు మరియు ఉపాధ్యాయులు హజయ్ నాయక్ సార్ గారు మరియు శ్రీజయ్ నాయక్ సార్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. మంచిగా చప్పట్లతో సార్ స్వాగతం పలకాలను